దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము. ఈ భూమి మీద ఉన్న కార్యములను విశ్రమించి, ఈ జీవితానికి ఉన్న పనులన్నీ విశ్రమించి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళడం. విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతిలోకి వెళ్ళకుండా కొంతమంది తప్పిపోయారు. కానీ మనం తప్పిపోకుండా విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టు మనం విశ్రాంతి తీసుకోవాలి. మీద 60-70 ఏళ్ళ జీవితం, మన జీవితానికి సంబంధించిన పనులు చేసుకొని తర్వాత యుగాలు, కోట్ల సంవత్సరాలు విశ్రాంతిలోకి వెళ్తాం. పరలోకానికి సంబంధించింది విశ్రాంతి. ఇది దేవుడు అనుభవించే విశ్రాంతి. ఇది మనుషుని యొక్క ప్రతి కార్యానికి ముగింపు ఈ విశ్రాంతి. ఈ లోకంలో ఉన్న బాధలకి, శ్రమలకి, పాప పోరాటాలకి, లోకానికి సంబంధించిన ప్రతి పనికి ఒకరోజు విరమణ ఉంది, ముగింపు ఉంది, విశ్రాంతి ఉంది. దేవుడు అది మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు అది మనకి ఇవ్వడానికి ఒక శుభప్రదమైన వాగ్దానం చేశాడు.